యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా విగ్రహారాధన మరియు అబద్ధమైనటువంటి దేవతలు అనేటువంటి విషయం మీద మీకు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో అనేకమైనటువంటి దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే అని బైబిల్ గ్రంథం చెబుతుంది. బైబిల్లో కొన్ని దేవతల పేర్లు చూసినట్లయితే అస్తారోత్ అనేటువంటి దేవత ఒకటి ఉంది. న్యాయాధిపతులు 2:13, 10:6, సమూయేలు గ్రంథం 7:3, 31:10, రాజుల మొదటి గ్రంథము 11:33, 23:13. ఈ యొక్క న్యాయాధిపతులు 10:6 చూస్తే ఇజ్రాయేలీలు యెహోవా సన్నిధిన మరల దుష్ప్రవర్తనలై వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలు, అస్తారోతు అను సిరియనుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీల దేవతలను, సిదోనీల దేవతలను పూజించారు. ఇజ్రాయేలీలు దేవుని వదిలిపెట్టి అమ్మోనీల దేవతలను, మోయాబీల దేవతలను, సిరియన్ల దేవతలను, సిరియా దేశస్తులకు కూడా ఇదే దేవత అనమాట, అస్తారోత్ అనేటువంటి దేవతను వీరు పూజించడం మొదలుపెట్టారు. తర్వాత మోయాబీల దేవత ఎవరంటే బయల్చూరు అనేటువంటిది మోయాబీల దేవుడు. సంఖ్యాకాండం 25:3, ద్వితీయోపదేశకాండం 4:3, యెహోషువ 22:17, కీర్తన 106:8, హోషేయ 9:10 కూడా ఉంది. ఇదే సంఖ్యాకాండం 25:2, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చూడండి 3వ అట్లు ఇజ్రాయేలీలు బయల్పోయోరుతో కలుసుకుని వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. చూసారా అంటే వారు ఈ దేవతలకి పూజలు చేస్తున్నారు. దేవుణ్ణి వదిలిపెట్టి, సృష్టికర్తను వదిలిపెట్టి వీళ్ళు మనుషుల చేత తయారు చేసుకున్నటువంటి ఈ దైవములకు పూజలు చేస్తున్నారు. సంఖ్యాకాండం 21:29, మోయాబీలు నేను శ్రమ కెమోజు జనులారా మీరు నశించితిరి, తప్పించుకుని తన కుమారులను తన కుమార్తెలను అమోరీయుల రాజైన సిహానుకు చెరగా ఇచ్చాను అని చెబుతున్నారండి. అంటే ఈ ప్రజలందరూ కూడా దేవుణ్ణి వదిలిపెట్టి వాళ్ళు దేవతలుగా తయారు చేసుకున్నటువంటి ఈ విగ్రహములకు పూజ చేస్తున్నారు. దేవుడు ఈ విగ్రహారాధన చేసేటువంటి వారందరినీ కూడా, అబద్ధముగా ప్రకటింపబడిన దేవతలను చేసుకొని ఆరాధన చేసే వారందరినీ కూడా ఆ 2వ మరణంలో అగ్ని గంధకాలలో కాల్చివేస్తానని చెప్పాడు. అదే మనము దాగోను ఫిలిష్తీయుల దేవత చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16:23, ఫిలిష్తీయులు సర్దారుల మధ్య దేవత మన శత్రువు అయిన శాంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనును మహాబలి అర్పించుటకు పండుగ కొందమన్నారండి. ఎవరంటే మా ఫిలిష్తీయులండి. న్యాయాధిపతుల గ్రంథం 16:23, దెలీలా శాంసోను ఫిలిష్తీయులకు అప్పగించినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ దాగోను అనబడినటువంటి దేవత ఈ శాంసోను అనబడినటువంటి వ్యక్తిని మనకు అప్పగించింది, రండి పండుగ చేసుకుందామని చెబుతున్నాను. అంటే జీవము గల దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి ఈ శాంసోను పాపము చేయటం వలన భ్రష్టుడైపోయి ఎలా అంటే వాళ్ళు రక్షణ అనబడినటువంటి అన్యులు తీసుకువెళ్ళి శాంసోను బలి అర్పించారు. తర్వాత అది అర్తెమీదేవి అండి, ఎఫెసీయుల దేవత ఈమె. అపోస్తుల కార్యం 19:24, ఏలాగనగా దేమత్రి ఒక కంచాలి అర్తెమీదేవి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము చేయుచుండెను. ఈమె ఎవరంటే ఎఫెసీయుల దేవత. ఈమె అర్తెమీదేవి అనబడినటువంటి ఆమె ఎఫెసీలో ఒక పెద్ద ప్రపంచంలోనే 2000 సంవత్సరములకు ముందుగానే ఈమెకు ఒక పెద్ద వెండి గుడి కట్టించుకొని దీనివలన బహు లాభము సంపాదించుకుంటున్నారు ప్రజలు. మీరు చూడండి, ప్రపంచంలో చాలామంది వెండి గుడులు కానీ బంగారపు గుడులు కానీ కట్టించుకొని ప్రజలందరికీ అది దైవం అని చెప్పి ప్రజలందరినీ అక్కడికి రప్పించుకొని దాని మీద ఒక జీవనోపాధి చేయుచున్నారు. వీరికి కూడా తెలుసు. మీరు చూసినట్లయితే ప్రపంచంలో కొన్ని ప్రభుత్వములు కూడా ఈ యొక్క అబద్ధముగా ప్రకటింపబడినటువంటి దేవతల మీద ఆధారపడినాయి.
ఎప్పుడైతే అవి అబద్ధముగా ప్రకటింపబడిన దేవతలు అని వారికి తెలుసు, దానికైనా వాళ్ళకైనా బంద్ చేస్తే ప్రభుత్వాలే కూలిపోతాయి. అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి వాళ్ళకు తెలిసి కూడా ప్రభుత్వములే విగ్రహారాధన చేయడానికి సహకరిస్తున్నవి. అంతేకాకుండా లేవీయుల కాండము 18వ అధ్యాయం 21వ వచనంలో, నీవు ఏ మాత్రమును నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండము దాటివేయకూడదు, నీ దేవుని నామము అపవిత్రపరచకూడదు అని చెబుతున్నాడండి. అంతేకాకుండా ఇజ్రాయేలీలు కూడా ఒక బంగారు దూడను చేసుకున్నారు. నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుండి రప్పించిన దేవుడు ఇదే అని. చూశారండి, వీళ్ళు ఎలా చేసేవాళ్ళంటే ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు వీళ్ళు కూడా బంగారుపు దూడలను తయారు చేసుకొని ఇవి ఐగుప్తు నుంచి వచ్చినాయని చెప్పి విగ్రహారాధన అనేది స్టార్ట్ చేశారు. అంతేకాకుండా రాజుల గ్రంథము 12వ అధ్యాయం 20వ వచనంలో, యరొబాము తన హృదయమునందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేము పోవుటకు మీకు బహు కష్టము. చూడండి ఏమంటున్నాడు, ఇజ్రాయేల్ వారులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందు ఒకటి దానునందు ఉంచెను. ఈయన ఎవరంటే యరొబాము ఇజ్రాయేల్ రాజు సొలొమోను చనిపోయిన తర్వాత. అయితే ఈ రాజు ఏమంటున్నా అంటే, మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నడిపించినటువంటి ఈ బంగారపు దూడలు మీరు యెరూషలేముకు వెళ్ళకుండా ఈ దేవతలకే అంటే ఈ దూడలకే మీరు నమస్కరించండి, ఈ దూడలకే ఆరాధన చేయండి, ఈ దూడలకే బలులు అర్పించమని ప్రజలందరినీ ఎక్కడికి మలిపించారు? విగ్రహారాధన వైపు మళ్లించాడు. ఇజ్రాయేలీల అందరూ చనిపోవటానికి కారణము పాపం అండి. కొంతమంది వ్యభిచారం వల్ల చనిపోయారు, కొంతమంది విగ్రహారాధన వల్ల చనిపోయారు. దేవుడు అనబడినటువంటిది బొమ్మలు కాదు, మనుషుని యొక్క హస్తకృత్యములతో తయారు చేయబడినది దైవం కాదు. దేవుణ్ణి మనం సృష్టించలేము. దేవుడు సృష్టికి కర్త. ఈ సృష్టిని తన మాట చేత తయారు చేశాడు దేవుడు. ఈ సృష్టికర్తే కానీ నీవు బొమ్మను తయారు చేసి ఇది దైవము అని నువ్వు చెప్పలేవు. వీళ్ళు ఇదే చేశారండి. బంగారపు దూడలను రెంటిను తయారు చేసి ఇదే మమ్మల్ని ఐగుప్తులో నుంచి నడిపించిన దైవము అని చెప్పి దానికి వీరు నమస్కారం చేస్తున్నారు. దానికి బలులు కూడా అర్పించారు యరొబాము కాలంలో. అయితే బైబిల్ గ్రంథం చెబుతుంది, నీవు ఇటువంటి కార్యములు చేయకూడదు, దీనిని దేవుడు ఆశయించుకుంటాడు. అందుకే విగ్రహారాధన మరియు అబద్ధమైన దేవతలు. మీరు చూడండి, కొన్ని విలేజ్లలో చిన్న చిన్న బొమ్మలు పెట్టి ఇవి దైవం అంటారు. చనిపోయిన మనుషుని కూడా ఈ కాలంలో దైవముగా ఆరాధన చేస్తున్నారు. అసలు మనుషుడి యొక్క విగ్రహము కూడా పెట్టకూడదండి. మోషే ఈ విగ్రహమును దేవుడు ఆ మోషే సమాధిని ఎందుకు కనిపించకుండా చేశారంటే, ఆ రోజే వాళ్ళు విగ్రహము తయారు చేస్తారని. ఒక విగ్రహారాధన అంటే ఏంటంటే, నిన్ను నువ్వు సంపూర్ణంగా ప్రేమించుకోవడం కూడా విగ్రహారాధనే. దైవము కంటే ఈ లోకములో ఎక్కువ దేన్ని ప్రేమించినా కూడా అది విగ్రహారాధనే. నీ భార్యను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు విగ్రహారాధన చేసినట్లే. నీ ధనమును దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినట్లయితే అది విగ్రహారాధన. ఒకవేళ నిన్ను నీవు ఎక్కువగా నీవు సోకులు చేసుకుంటూ అందంగా ఉండాలని నిన్ను నువ్వు ప్రేమించుకున్నా కూడా నీకు నువ్వు విగ్రహారాధన చేసినట్టు. తన కాడి తను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. తాను ద్వేషించుకుని వాడు ఎవడనుంది అంటే నిన్ను కూడా నీవు ఒక రీతిగా ఎక్కువగా ప్రేమించుకున్నట్లయితే అది కూడా ఒక విగ్రహారాధన అని బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరుడా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ వందనములు, శుభములు. ఆమేన్.